డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏమిటంటే జిఎస్టీ పోర్టల్లో జిఎస్టీఆర్ 3B ఎలా ఫైల్ చేయాలి అనే దాన్ని లైవ్ నేర్చుకుంటాం. ఒక డమ్మీ పోర్టల్ మీద, రియల్ పోర్టల్ కాదు, డమ్మీ పోర్టల్. ఓకే, సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్లోకి వచ్చి నా ఛానల్లో వీడియోలు చూసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. సో ఎందుకంటే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అంతవరకే అర్థమవుతుంది, ఆ పాయింట్ వరకే. మిగతాది మీకు ఏం అర్థం కాదు, ఏం తెలియదు. ఒకవేళ స్కిప్ చేసినా మళ్ళీ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేసి మిగతాది కూడా చూడండి. అలాగని లేకుండా పోతే మీకు మొత్తం తెలియదు. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. అంటే ఇది టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉన్నది. కాబట్టి చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి అవసరమైతే ఎక్కువ ఎక్కువసార్లు చూశారంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చూపెట్టేటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా నేను వర్క్ చేసినవి కూడా అన్నీ మీరు సొంతగా మళ్ళీ మీరు ఎన్ని ఎక్కువసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత మంచి నాలెడ్జ్ మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత నా యొక్క వీడియోని బాగున్నట్లయితే, అంటే నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. వీడియోని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అంటే చాలామంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మనం నిన్న దీనికి ముందు మనం చూడండి, యాక్చువల్గా ఎలా చేస్తాం మనం ఇక్కడ ఈ విధంగా మనం లాగిన్ చేస్తాం. లాగిన్ చేయాలంటే చూడండి, ఇది మనం ఏం చేస్తాం, పోర్టల్ చేసాం నిన్న. సో gst.gov.in క్లిక్ చేసి మనం అడ్రస్ బార్లో టైప్ చేసినట్లయితే ఈ హోమ్ పేజ్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. దీంట్లో లాగిన్ క్లిక్ చేసి నేను నా యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది దానికి, అది ఇచ్చి కింద 313453 ఈ యొక్క క్యాప్చా కోడ్ ఉంటుంది, అది ఇచ్చినట్లయితే లాగిన్ అన్నట్లయితే ఇది లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయితే ఫస్ట్ మనకి ఇదేమంటామంటే రిటర్న్ డాష్ బోర్డ్ అంటాం. ఈ డాష్ బోర్డ్లో ఫస్ట్ జిఎస్టీఆర్ 1, 3B, సో క్వార్టర్లీ వాళ్ళకి IFF, ఇవన్నీ మనం గత 5 నెలల్లో ఏం ఫైల్ చేసాం, ఏం ఫైల్ చేయాలి అన్నీ ఉంటాయి. ఏప్రిల్ మే జూన్ జూలై అయింది, ఇది చూపిస్తుంది అంతే. ఇది జూలై మనం ఫైల్ చేయాలి. ఇప్పుడు జూలై వచ్చింది కాబట్టి యాక్చువల్గా జూలై చూపించకూడదు. జూలై 14th జూలైలో మనం ఆగస్టులో ఫైల్ చేస్తాం. ఆగస్టులో ఫైల్ చేసేది ఇప్పుడు జూలై పీరియడ్కి సంబంధించిన రిటర్న్ కాబట్టి ఇక్కడ జూలై ఉండాలి, ఆగస్టు ఉండకూడదు. ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ వస్తే అప్పుడు ఇక్కడ ఆగస్టు ఉండాలి. అది ఫైల్ చేసే రిటర్న్ అదే కదా. అది ఇవన్నీ ఏం పని చేయదు. అంటే డమ్మీ పోర్టల్ కిందకు వచ్చి రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళినట్లయితే ఇక్కడికి వస్తాం. సో ఫైనాన్షియల్ ఇయర్ ఇది క్వార్టర్లీ చూపిస్తుంది. దాంట్లో మంత్లీ సెలెక్ట్ చేసుకోవాలి. క్వార్టర్లీ వాళ్ళకి క్వార్టర్లో లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్లీ వాళ్ళకి ఆ క్వార్టర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏప్రిల్ ఉంది, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏప్రిల్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఏప్రిల్ మనం ఆల్రెడీ ఫైల్ చేసాం నిన్న. సో వ్యూ తీసుకున్నట్లయితే చూడండి, మనం ఫైల్ చేసింది ఇది B2B 5, B2C 1. ఇది డాక్యుమెంట్ సమ్మరీ. ఒకటంటే 1 టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఎన్ని నంబర్లైనా కానీ మనం ఫైల్ చేసింది, మనం ఇష్యూ చేసింది ఓన్లీ ట్యాక్స్ ఇన్వాయిస్ కాబట్టి ఒక టైపే. క్రెడిట్ నోట్ ఉందనుకోండి, అప్పుడు క్రెడిట్ నోట్ ఇక్కడ కానీ ఎంటర్ చేస్తాం. అప్పుడు క్రెడిట్ నోట్ ఉన్నట్లయితే అది రెండో టైప్ ఆఫ్ డాక్యుమెంట్. అప్పుడు డాక్యుమెంట్స్ ఇష్యూడ్ 2 టైప్స్ అనమాట. ఇప్పుడు వచ్చింది ఒకటే. ఇది వచ్చి మనకి మనం ఏం చేసాం, ఈ యొక్క HSN కోడ్. సో B2B సపరేట్గా, B2C సపరేట్గా ఎంటర్ చేసాం. దాంట్లో మనం తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ, సరే ఇది కాదు, దీంట్లో. సో B2B B2C తీసుకున్నట్లయితే చూడండి, దీంట్లో అన్ని మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. B2B యొక్క మన ఇన్వాయిస్లో డీటెయిల్స్ ప్రకారం ప్లస్ ఆ HSN సమ్మరీ కూడా సమానంగా ఉంది. సో దీంట్లో మనకి చూడండి 3 B2B, 1 B2C, దీన్ని HSN సమ్మరీ మొత్తం కలిపి 4 కదా. సో 4 ఇచ్చున్నాం కాబట్టి దీంట్లో చూపిస్తుంది ఎన్ని 4 HSN సమ్మరీ డీటెయిల్స్ 4 ఇచ్చాం. ఇది అయిపోయింది. దీంట్లో నిన్న మనం ఇది ఫైల్ చేసినప్పుడు నిన్న ఒక చిన్న విషయం మిస్ అయింది. ఏంటంటే ఇది మనం ఫైల్ చేసిన తర్వాత, అంటే
జిఎస్ జిఎస్టిఆర్ జిఎస్టిఆర్ 1 ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టేబుల్స్ వస్తాయి కదా. ఇక్కడ ఏంటి, మనం బ్యాక్ వెళ్ళినట్లయితే మనం ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకుంటే ఏప్రిల్, ఇక్కడ టేబుల్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ 1 తర్వాత GSTR1 అనే టేబుల్ ఒకటి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయితే ఎందుకంటే ఈ నెలలో ఇది మనం ఫైల్ చేసిన ఏప్రిల్, ఈ మంత్కి సంబంధించి ఏవైనా ఇన్వాయిస్లు మనం 5 ఎంత చేసాం, ఒకవేళ ఒకటి మిస్ అయ్యి ఉంది 6 అయినకో మనం 5 చేస్తాం. ఏదైనా మిస్ అయ్యి ఉంటే దాని కొత్త ఇన్వాయిస్ లాగే దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే ఏమైనా మనం ఫైల్ చేసిన దాంట్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఒక్క జిఎస్టీకి సంబంధించి పార్టీ నేమ్ ఉంటుంది, అది తప్ప మిగతా ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే మనం దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసి, అంటే కొత్త మనం ఎంటర్ చేసి వాటిని మనం చేంజ్ చేయొచ్చు, అంటే ఆల్టర్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు అంటాం. దాన్ని అమెండ్ చేయొచ్చు ఈ నెలకు సంబంధించింది మాత్రమే. అదే గత నెల కానీ అంతకుముందు నెలకి, ఇప్పుడు మనం ఏప్రిల్ చేసాం, సో దాని ముందు నెలలు ఏమైనా, ఇప్పుడు ఆగస్ట్ చేసాం అనుకోండి, ఆగస్టు రిటర్న్ అనుకోండి, మరి ఆగస్ట్ రిటర్న్ అయితే దాంట్లో తప్పులు ఉంటే ఇక్కడ మనం 2A 1A అని వస్తుంది. ఎప్పటి వరకు ఉంటుంది అది 1A? దీంట్లో చేసిన GSTR 3Bలో కూడా మారుతాయి. కాబట్టి 3B ఫైల్ చేసేంత వరకు 20 తేదీ ఫైల్ చేస్తే 20 తేదీ వరకు, 21 ఫైల్ చేయకుండా తర్వాత లేట్గా ఫైల్ చేస్తే ఫైల్ చేసేంత వరకు ఉంటుంది GSTR1. తర్వాత అది డిజేబుల్ అయిపోతుంది. సో ఇది ఈ నెలకి. అలాగా గత నెల కానీ అంతకుముందు నెల కానీ మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ మనం 1A పని చేయదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫైల్ చేస్తాం కదా. ఇది ఫైల్ చేసినప్పుడు చూడండి, వ్యూ తీసుకుంటే ఇదంతా ఫైల్ చేసాం. సపోజ్ ఇదంతా ఈ నెలకు సంబంధించి ఫైల్ చేసాం. అలాగే 1Aలో అమెండ్మెంట్ చేస్తాం. సపోజ్ గత నెల ఓల్డ్ అయితే మాత్రం 1A పని చేయదు. అప్పుడు సపరేట్గా దీంట్లోనే కింద యాడ్ రికార్డ్ అనేది, దాని కింద అమెండ్ రికార్డ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇదే మాదిరి టేబుల్స్ వస్తాయి. ఈ టేబుల్స్ ప్రకారం ఏమేమి అమెండ్మెంట్ చేయాలి, కొత్తగా ఉంటే కొత్తదైతే దీంట్లోనే డైరెక్ట్గా కొత్త రికార్డు యాడ్ చేసేయచ్చు. దీంట్లో యాడ్ రికార్డు పనిచేయదు. 1 దీంట్లో కాదు, 1Bలో 1Aలో యాడ్ రికార్డ్ అని ఉంటుంది. ఈ నెలదే కదా వేస్తాం. పాతవి ఉంటే ఏమైనా సరే దీంట్లో మనం చేయాలి. కొత్తది ఉంటే ఇతర మిస్ అయి ఉంటే దీంట్లో B2B అయితే B2B, దేంట్లో అయితే దాంట్లో ఎంటర్ చేసేయచ్చు. B2B లార్జ్, B2C లార్జ్, అలాగే B2C స్మాల్ కూడా ఏమైనా ఉంటే B2C అదర్స్ ఉంటే దీంట్లో ఎంటర్ చేసేయచ్చు. మిస్ అయిన ఇన్వాయిస్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో ఎంటర్ చేయొచ్చు. అదేంటిది, గత నెల కానీ అంతకుముందు ఓల్డ్ ట్యాక్స్ పీరియడ్కి అయితేనే ఓకేనా. ఈ సంవత్సరం ఈ నెలకైతే మాత్రం 1Aలో మనం అమెండ్మెంట్ చేయాలి. ఓకే, బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 3Bకి వెళ్దాం. ఇప్పుడు 3Bకి వెళ్తే ఇప్పుడు మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ 3B ఫైల్ చేయాలి. 3B ఫైల్ చేసే ముందు ఇప్పుడు గత నెలలో మనకి ఈయన ఐటీసీ కన బ్యాలెన్స్ ఉంటే ఈ నెల ఐటీసీ తోటి కలుస్తుంది కదా. కాబట్టి గత నెల ఐటీసీ ఉంటే మనకి యాడ్ ఉంటుంది ఇక్కడ డాష్ బోర్డ్ అని చూడండి. ఈ డాష్ బోర్డ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నేను యాక్చువల్గా నేనేం చేశానంటే ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో నేను అంటే మామూలుగా మిగిలింది ఇలాగే ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. సో దీన్ని తీసేస్తాం. అచ్చా, లైబిలిటీ లెడ్జర్ ఎంటర్ చేసాం కదా మనం. సో అది దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఉంది. అది ఆటో పాపులేట్ అవుతుంది 3Bలోకి. సో లైబిలిటీ లెడ్జర్ మనం ఎంటర్ చేసిన లైబిలిటీ లెడ్జర్ అంటే మనం ఇప్పుడు ఫైల్ చేసిన రిటర్న్కి సంబంధించింది 1 సంబంధించింది. అది లైబిలిటీ మనకి ఆ ఎలక్ట్రానిక్ లైబిలిటీ రిజిస్టర్ అంటే మనం ఫైల్ పే చేయాల్సినటువంటి లైబిలిటీ ఇక్కడికి వచ్చింది. సో దీంట్లో మనం కావాలంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ మనం వచ్చి డౌన్లోడ్ ఫైల్ రిటర్న్స్ ఉంది. దీనికి వెళ్తే మనం ఇక్కడ వచ్చి దాన్ని ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి సో చేంజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది. అంటే యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇక్కడ ఉంటుంది, మనకు రాదు కాబట్టి లాస్ట్ మంత్ది మనం మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో లైబిలిటీ లెడ్జర్ ఆటోమేటిక్గా 1 నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం, అవన్నీ చూడండి. సో క్యాష్ లెడ్జర్ 250 CGST SGST. చూడండి ఇక్కడ క్యాష్ లెడ్జర్ 250 అది దీంట్లో కనిపించదు. దాని తర్వాత క్యాష్ లెడ్జర్ తర్వాత క్యాష్ లెడ్జర్ తర్వాత క్రెడిట్ లెడ్జర్. సో IGST 500, CGST HH 400. సో 500, 400 ఇది ఈ నెల ఐటీసీ తోటి కలుస్తుంది. తర్వాత తీసుకుంటాం అది. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇవి మనం ఎంటర్ చేసుకున్నాం మాన్యువల్గా. యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఓల్డ్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు మనం రిటర్న్స్కి వచ్చి 3Bకి వద్దాం. రిటర్న్ డాష్ బోర్డ్ ఈ నెల సెలెక్ట్ చేసుకుంటాం. తీసుకొని ఏప్రిల్ సెలెక్ట్ చేసుకున్నాం. తీసుకుంటే ఇప్పుడు
3B క్లిక్ చేస్తాం. 3B క్లిక్ చేసినట్లయితే చూడండి 3B అనే ఫామ్ ఓపెన్ అయింది. దీంట్లో మనం ఎందుకు కదా 1 నుంచి ఆటో పాపులేట్ అయింది. ఇప్పుడు మనకి ఎలిజిబుల్ ఐటీసీ అనేది 2B నుంచి రావాలి. వాళ్ళు ఫైల్ చేస్తే 2Bకి వస్తుంది. మన సప్లైస్ ఫైల్ చేస్తే 2Bకి వస్తుంది ఐటీసీ అంతా. అది ఆటోమేటిక్ దీంట్లోకి వస్తుంది. వాళ్ళు ఫైల్ చేస్తే మన దాంట్లోకి రాదు, డమ్మీ పోర్టల్ కాబట్టి అదేం లేదు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది? మన సేల్స్ పర్చేసెస్, అది పర్చేస్ సంబంధించింది ఐటీసీ. ఈ పర్చేస్ సంబంధించిన అమౌంట్లు మనం మాన్యువల్గా వేయాలి. ఇప్పుడు యాక్చువల్గా 2Bలో టోటల్ అమౌంట్ నెట్ అమౌంట్ సమ్మరీ చూపిస్తుంది. దానికి పక్కన ఇన్వాయిస్లో క్లిక్ చేస్తే అన్ని ఇన్వాయిస్లు డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ మనకి అవన్నీ తెలియదు కాబట్టి దీంట్లో రావు. అందువల్ల జస్ట్గా దీన్ని క్లిక్ చేసి దీంట్లో మనం డైరెక్ట్గా మన పర్చేజ్కి సంబంధించి ఎంటర్ చేయాలి. చూడండి, ఇది కాదు ఇది. చూడండి, దాంట్లో ఐటీసీలో వచ్చి ఓన్లీ ట్యాక్సిబుల్ వాల్యూ తీసుకోరు, ఓన్లీ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో ఐజిఎస్టీ ఎంత ఉంది? సో దీన్ని క్లిక్ చేస్తాను, నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటుంది ఇది? ఈ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇదంతా ఐటీసీ అవైలబుల్. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ 3 లేదు, నంబర్ 4 లేదు, నంబర్ 5 ఆల్ అదర్ ఐటీసీ ఇవి తప్ప. అంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ లేదు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ లేదు, రివర్స్ ఛార్జీ లేదు, ఐఎస్డి లేదు. కాబట్టి డైరెక్ట్గా దీంట్లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసేటప్పుడు దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే దీని ముందు పడతాయి మనకి అంకెలు, ఆ సున్నాలు యాడ్ అవుతాయి. కాబట్టి ట్యాబ్ నొక్కినట్టయితే ఆడబోతే సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఇదెంత? ఇది చేసాం. సో ఇది సిజిఎస్టీ కాపీ, సిజిఎస్టీ పేసాం. సో హెచ్జిఎస్టీ కూడా అదే ఉంటుంది కదా, హెచ్జిఎస్టీ కూడా సేమ్ అమౌంట్, ఇది చేసాం. సో ఇది తీసుకుంటే సో ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని కలిపి టోటల్ అమౌంట్ ఇది ఆల్ అదర్ ఐటీసీ మొత్తం కలిసిన తర్వాత ఏదైనా రివర్స్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇది మొత్తం 5 వరకు, అంటే ఏ 5 ఉంటాయి. ఇది ఏ అమౌంట్, టోటల్ అమౌంట్ ఇది మొత్తం కలిపి వస్తాయి. అది కలిపి ఇది బి ఉంది, ఏ నుంచి బిని తీసేస్తే ఏ మైనస్ బి నెట్ ఐటీసీ. ఇది మొత్తం ఐటీసీ రావాల్సింది. ఇది వచ్చి రివర్సల్ అంటే తగ్గించాల్సింది. తగ్గించవలసిన ఎంటర్ చేస్తే నెట్ అమౌంట్ ఇక్కడ కనపడుతుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఓకే, ఇది కన్ఫర్మ్. సో మనకి ఐటీసీ అంటే మనం ఎంటర్ చేసే కాబట్టి ప్రాబ్లం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయిందా? ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాం. చూడండి, ఇది ఆటో పాపులేట్ మనకు వచ్చేసింది. అది మనం ఎంటర్ చేసాం కదా. ఈ ఎంటర్ చేసిన అమౌంట్లు చూడండి, 31,444 3,14,825. సో 3,14,825. సో 70,268.44. సో 70,268.44 అయిపోయింది. సో ఇప్పుడు ఐటీసీ వచ్చేసింది, ఇది వచ్చేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పేమెంట్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఐటీసీ ఉంది, లైబిలిటీ ఉంది. ఈ ఐటీసీని లైబిలిటీకి సెట్ ఆఫ్ చేసి ఇంకా మిగిలితే ఐటీసీ అది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఐటీసీ తక్కువ ఉందనుకో, లైబిలిటీ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం పే చేయాలి. దానికోసం చలాన్ క్రియేట్ చేసి పేమెంట్ చేస్తే అప్పుడు ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు మనకి ప్రొసీడ్ అన్నాడు. ప్రొసీడ్ ఏంటిది? ఇక్కడ ఒకసారి చేద్దాం. మనం ఎన్ని అయిన తర్వాత ఒకసారి మనం యాక్చువల్గా ఒక టేబుల్ క్లిక్ చేసి మనం ఇది వస్తుంది కింద, దీనికి కన్ఫర్మ్ అని చెప్పి ప్రతి టేబుల్ని విడివిడిగా కన్ఫర్మ్ చేస్తే మంచిది. ఓకే, ఇది కూడా ఇది రాదు, అది రావట్లేదు, తీసుకోవట్లేదు, ఇది తీసుకుంటాం. దీన్ని కన్ఫర్మ్ చేస్తాం, కింద లాస్ట్లో కన్ఫర్మ్ చేస్తాం. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ ఏంది? ఈ టేబుల్ ఎలిజిబుల్ ఐటీసీ. ఇది కరెక్ట్ అంటే కన్ఫర్మ్ అంటే కరెక్ట్ అని అర్థం. ఇది కన్ఫర్మ్ చేసాం, మళ్ళీ ఇది వస్తుంది. అదైన తర్వాత ఇదేంది? ఇది వచ్చి నా నిల్ రేటెడ్ అవే అన్నమాట, నాన్ జిఎస్టీ సప్లైస్. ఇది కన్ఫర్మ్ చేసా, ఏం లేవు. ఓకే, నిల్ రేటెడ్ ఉంటే దాంట్లో వస్తే ట్యాక్స్ ఉండదు. నిల్ రేటెడ్లో చూడండి ట్యాక్స్ ఏం లేదు, అమౌంట్లే కనపడుతుంది, ట్యాక్స్ లేదు కాబట్టి. ఇది ఇంట్రెస్ట్ అవన్నీ కూడా తీసుకుంటాం. ఇది ఎంటర్ చేసాం, అన్నీ మనం కన్ఫర్మ్ చేసాము. ఇప్పుడు ఈ T3Bని సేవ్ చేయాలి. సేవ్ జిఎస్టీఆర్ 3B అంటే జిఎస్టీఆర్ 3B సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే అది సేవ్ అయిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది. సేవ్ అన్నాడు కాబట్టి సేవ్ చేసాం, సేవ్డ్ సక్సెస్ఫుల్ అయినా కానీ మనం ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది రిఫ్రెష్, దాన్ని క్లిక్ చేస్తే రిఫ్రెష్ అయిపోయిందంటే ఇక్కడ మనకు చూడండి ఇప్పుడు ఇది ఎనేబుల్ అయింది. కాబట్టి ఇక్కడ సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయాలి. సో ప్రొసీడ్ టు పేమెంట్ అంటే డబ్బులు పే చేయడం కాదు, అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత పే చేస్తాం. ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్తే ఇక్కడ మనకి ఇది మనం పేమెంట్ చేయాల్సింది. ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? క్యాష్ బ్యాలెన్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 250 ఉంది, పైన ఉంటుంది ఇక్కడ లెజర్, క్యాష్ లెజర్. తర్వాత ఈ లెజర్ వచ్చి మనకి ఎంత ఉంది చూడండి, దీంట్లో చూడండి, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, లాస్ట్ మంత్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఈ నెల ఐటీసీ మనకు వచ్చింది కదా,
రెండు కలిసి టోటల్ చూడండి, అది 500, ఇది 400 కలిపి 3,15,325.76, 3,15,325 పాయింట్. ఇది వచ్చి ఇక్కడ లాస్ట్లో పేమెంట్ కదా, పేమెంట్ అప్పుడు అంతవరకు పైసలతో సహా వేయాలి. ఈ పేమెంట్ దగ్గర ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అవుతుంది. సో పైసలు ఎన్ని 76 కాబట్టి 26 అయింది. దాని తర్వాత ఇది 44 పార్టీ తీసేస్తుంది. సో 70,668 రెండు కలిసి, ఈ రెండు కలిసి అంతే 74,668. ఇది మన ఐటీసీ కదా. ఇప్పుడు మనం పే చేసేటప్పుడు మన ఆర్సీఏ మీద ఉంటే మనం క్యాషే పే చేయాలి కాబట్టి ఆ క్యాష్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం క్యాష్ పే చేయాలి. ఖచ్చితంగా క్యాష్ పే, మనకు ఐటీసీ ఉన్నా సరే ఐటీసీ యూజ్ చేసుకోకూడదు, క్యాషే పే చేయాలి. ఉంటే క్యాష్ బ్యాలెన్స్ ఉంటే క్యాష్ లెడ్జర్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం పే చేయాలి. పోతే ఇక్కడ మాత్రం ఇది మనం మన సెట్ ఆఫ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఎత్తుందండి మొత్తం మనం నేర్చుకున్నాం. ఇంతకు ముందు నీకు ఆ వీడియో పెడతాను. ఇంతకుముందు సెట్ ఆఫ్ రూల్స్ ఎలా చేయాలని చెప్పి నేను దానికి మన ఎక్సెల్ షీట్ కూడా పెట్టాను. ఆ వీడియో నంబర్ మీకు ఇస్తాను. ఆ వీడియోని చూడండి. దాంట్లో ఎక్సెల్ షీట్లో ఇచ్చాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దాని ప్రకారం మనం ఇక్కడ చేస్తాం. ఇక్కడ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐజిఎస్టీ తీసుకుంటే 3,15,326 ఐజిఎస్టీ తీసుకొని ఐజిఎస్టీకి కన్ఫర్మ్ చేయాలి, మనం సెట్ ఆఫ్ చేయాలి. చూడండి ఇక్కడ ఎంత ఉంది, 3,15,326 ఉంది కదా. దీంట్లో ఫస్ట్ ఐజిఎస్టీకి సెట్ ఆఫ్ చేయాలి. ఐజిఎస్టీ ఎంత ఉంది, 40,860. ఆ మొత్తాన్ని సెట్ ఆఫ్ చేస్తాం. 40,860 ఉంది. అది పోతే ఇంకా 2,74,466 ఉంది. నెక్స్ట్ది ఈ రెండు కలిసి 121, 242నే. సో ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఇది మొత్తాన్ని చేసేయచ్చు. సో ఎంత ఉంది, 121,378. 121,378 దీన్ని చేసేస్తాం. ఇంకా ఉంది మిగిలి, ఇంకా 127,378. ఇది కూడా దీనికి కూడా మనం చేసేసాం. ఇది పోనీ ఇంకా మిగులుతుంది. మొత్తం మీద ఇది ఐజిఎస్టీ సిజిఎస్టీ మనం యూజ్ చేయాలి. సో ఐజిఎస్టీ సిజిఎస్టీ మొత్తం మిగిలిపోయింది. దీన్ని మాత్రం మనం యూజ్ చేసాం. 3,15,326 మాత్రం 3,15,326 మాత్రమే. దాన్నే మనం ఇక్కడ ఉపయోగించాం. దాన్ని మాత్రమే యూజ్ చేసాం. దాంట్లో ఐజిఎస్టీకి 40,860 మైనస్ 40,860 దానికి యూజ్ చేసాం. దీంట్లో 121,378 దీనికి యూజ్ చేసాం. ఇంకా 153 ఉంది. రెండవ దానికి కూడా 121,378 యూజ్ చేసాం. సో ఈ రెండు కూడా మొత్తం మూడింటిని మన ఐజిఎస్టీ నుంచే సెట్ ఆఫ్ చేసాం. ఐజిఎస్టీ ఇంకా మిగిలింది మనకి. ఈ ఐజిఎస్టీ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎంత నెక్స్ట్ మంత్ క్యారీ అయ్యేది 31,710. ఇది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మన దాంట్లో అది చూపించదు. నెక్స్ట్ మంత్లో కావాలంటే మనం మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. 31,710. చూడండి ఇక్కడ 31,710. ఇదేంటిది సిజిఎస్టీ కాదు, ఐజిఎస్టీ. ఇది వచ్చి ఐజిఎస్టీ. నెక్స్ట్ వచ్చి తీసేస్తే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మొత్తం మిగిలిపోయి ఉంది కదా. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మొత్తం మిగిలి ఉంది. ఎంత, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రెండు ఒకటే అమౌంట్. 3జిఎస్టీ హెచ్జిఎస్టీ 70,668. సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ రెండు మిగిలి ఉన్నాయి. మనం ఇది నెక్స్ట్ మంత్ మనం ఎప్పుడైనా చేసి ఏదైనా ఏ మంత్ అయినా నెక్స్ట్ మంత్ చేసేటప్పుడు మనకి అది సేవ్ అవుతుంది. అది మనకు కనబడుతుంది. సో డెస్క్టాప్ ఐటీసీ అని తీసుకుందాం. ఐటీసీ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ చేసేటప్పుడు మనం సేవ్, నెక్స్ట్ మంత్ చేసేటప్పుడు మనకు అది పనికి వస్తుంది. సో ఈ విధంగా మనం చేసేసాం. ఇప్పుడు ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మేక్ పేమెంట్ ఆర్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్. ఇది మనం అడ్జస్ట్ చేసింది. ఆ క్రెడిట్ లెడ్జర్ ఉంది పైన, ఆ లెడ్జర్లో పోస్ట్ అయిపోతుంది. అది బ్యాలెన్స్ పోను, మిగతా బ్యాలెన్స్ మిగులుతుంది. దాంట్లో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మొత్తం మిగులుతుంది. ఐజిఎస్టీ ఇది పోను, మిగతాది మాత్రమే మిగులుతుంది. అది ఆ విధంగా చేసి మనం తర్వాత అటు పేమెంట్ చేయాలి. మనం పే చేయాలంటే పే చేయాలి, మనం ఏం పే చేయబడినా. అప్పుడు మేక్ పోస్ట్ టు క్రెడిట్ లెడ్జర్. ఇప్పుడు మనం క్రెడిట్ లెడ్జర్ పోస్ట్ చేస్తాం. చేస్తే చూడండి వార్నింగ్ ఎస్ అని చేస్తే ఇక్కడ చూడండి పోతే మనకి ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూడు మేక్ పేమెంట్ మిస్టేక్ ఇచ్చింది. సో ది క్యాష్ అవైలబుల్ యాజ్ అవైలబుల్
కన్సిడరింగ్ ఐటీసీ అవుతా. సో ఓకే, అది క్యాష్ అట్లే ఉంటుంది. ఓకే, మనం మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే యు ఆర్ అబౌట్ టు ఎస్ని క్లిక్ చేసాం. ఎస్ క్లిక్ చేసి ఉండి ఆఫ్ సెట్ 6 ఎగ్జిబుల్ అంటే మొత్తం ఐజిఎస్టీ ఐ మీన్ మన ఐటీసీ నుంచి అడ్జస్ట్ చేసాం మొత్తం, దాన్ని ఆఫ్ సెట్ అంటాం. ఆఫ్ సెట్ అంటాం, దానికి ఆఫ్ సెట్ సక్సెస్ఫుల్. ఆఫ్ సెట్ చేసాం, సక్సెస్ అయిపోయింది. ఇది అయిపోయింది కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రొసీడ్ టు, ఇంతకుముందు డిజేబుల్ అయింది, ఇది చేసాం కాబట్టి పోస్ట్ టు క్రెడిట్ లెడ్జర్ అయిపోయింది. పేమెంట్ అయితే క్రియేట్ చేయాలని అంటే క్రియేట్ చేయాలి మనం. ఓకే, సో ప్రొసీడ్ టు ఫైల్ అన్నాం. సో GR1B లాగే 1 లాగే ఈ విధంగా ప్రొసీడ్ టు ఫైల్ అంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసి సెలెక్ట్ పేరు నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుంటే ఈవీసీ మనకు వచ్చి ఇక్కడ ఒక్క నిమిషం మనం వద్దొద్దులే వద్దొద్దు మనకు వచ్చి దీంట్లో మనకి ఈమెయిల్కి వస్తుంది. ఈమెయిల్ ఓపెన్ చేసుకుంటే మనం అప్పుడు ఈమెయిల్లోంచి మనం తీసుకోవచ్చు. ఈమెయిల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈమెయిల్లోకి వస్తే ఇది చూడండి, GSTR1కి ఇది వచ్చినటువంటి ఏఆర్ అని అంటే అక్నాలజ్మెంట్ రిసిప్ట్ రెఫరెన్స్ నంబర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తామంటే ఇచ్చేసి ఈవీసీ క్లిక్ చేస్తాం. ఈవీసీ క్లిక్ చేస్తే మనం ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఈవీసీ వస్తే దాన్ని ఎంటర్ చేస్తే ఇది ఫైల్ అవుతుంది. ఇక్కడ టైమర్ ఉంటుంది, దీంట్లో టైమర్ లేదు. వచ్చింది చూసారా. సో ఈవీసీ వచ్చింది. సో దీని ఈవీసీ ఎంత చూడండి. ఈ ఈవీసీని సెలెక్ట్ చేసుకొని అంటే మనం దీన్ని చూసి టైప్ చేయొచ్చు, లేకపోతే మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో పేస్ట్ చేసాం. సో వెరిఫై అని ఇచ్చాం. వెరిఫై అని ఇస్తే చూడండి, సో ఫైలింగ్ సక్సెస్ఫుల్. సో 3B ఫైల్ చేసేసాం. క్యాన్సిల్ మళ్ళీ వస్తుంది తప్పది. సో ఓకే కొట్టేసాం, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తే సో ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ తీసుకుంటే చూడండి ఇది ఫైల్డ్ చూస్తే మనం ఫైల్ చేసింది కనపడతాయి. ఇది ఒకటి. అలా కాకుండా ఇప్పుడు ఇది ఉంది, దీనికి వచ్చామనుకోండి మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిసారి. ఏప్రిల్ ఇది తీసుకొని ఇది కూడా ఫైలింగ్ అయిపోయింది. ఫైల్డ్ వ్యూ తీసుకున్నట్లయితే వ్యూ చేసింది వస్తుంది మనకి. సో వ్యూలో మనకు వచ్చేసింది చూడండి. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇది ఈ పోర్టల్లో మనం పే చేసామని చూసావా, ప్రొసీడ్ టు పేమెంట్ అన్నామే, అప్పుడు అంతా చూపించింది కదా. అది వచ్చి దానికోసం ఇంకొక టేబుల్ వస్తుంది. ఇక్కడ వచ్చి 5 తర్వాత 6.1 అని వస్తుంది. దాన్ని ఉంటే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఎలిజిబుల్ ఐటీసీ ఉంది, దాని పేరు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అని వస్తుంది. దాంట్లో ఇదంతా మళ్ళీ చూపించి ఇక్కడ కాకుండా మొత్తం వచ్చి ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ అని చెప్పి బై క్యాష్ బై క్రెడిట్ అంటే క్యాష్ ద్వారా ఎంత పే చేసాం, ఏం పే చేయాలి, 0. సో బై క్రెడిట్ అంటే ఇది మొత్తం మనం ఏం చేసాం, ఈ మొత్తాన్ని ఈ పే చేయాల్సిన మొత్తాన్ని క్రెడిట్ లెడ్జర్ ద్వారా పే చేసాం కాబట్టి ఈ అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ చూపిస్తుంది. అన్ని కలిపి మొత్తం కలిపి క్రెడిట్ త్రూ లెడ్జర్, పెయిడ్ టు త్రూ లెడ్జర్ అని క్రెడిట్ లెడ్జర్ అని చెప్పి మొత్తం అమౌంట్ చూపిస్తుంది. అంత క్రెడిట్ లెడ్జర్ ద్వారా పే చేసాం అంటే ఐటీసీ ద్వారా పే చేసాం అని ఇంకో టేబుల్ చూపిస్తుంది. దీంట్లో రావట్లేదు. ఓకే, మొత్తం మీద పేమెంట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రావట్లేదు, ఇది బ్యాక్ కూడా పనిచేయట్లేదు. రిటర్న్స్కి వస్తే దీంట్లో చూస్తే మనకి అన్ని మనం మొత్తం GSTR1 ఫైల్ అయిపోయింది, GSTR3B కూడా ఫైల్ అయిపోయింది. సో దాని తర్వాత మనం దీన్ని ఏం చేస్తాం, దీన్ని నెక్స్ట్ లాగౌట్ చేసేస్తాం. చూడండి ఇక్కడ లాగౌట్ చేసి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం 3Bని ఫైల్ చేయాలి GSTR1 ఫైల్ చేసిన తర్వాత. ఓకే, సో ఇది దీంతో ఈ టాపిక్ని ముగిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. సో ఈ రెండు చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా భవిష్యత్తులో తర్వాత ఇంకా ఏ జెమో పోర్టల్ ఏదైనా ఇంకా మంచి పోర్టల్ దొరికితే ఇంకా దీనికంటే బాగా అప్పుడు కూడా మళ్ళీ నేను వీడియోలు చేస్తాను. ఓకేనా, రైట్. సో ఆల్ ద బెస్ట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం.